ఇది బోరుభద్ర అనే గ్రామం. ఇదిగోండి ఇక్కడ చెట్టు, ఒక మర్రి చెట్టు. ఆ చెట్టు లోపలేమో వినాయకుడు మొలిసాడు. చూడండి వినాయకుడు. ఒక చెట్టు, ఇది మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టుకి వినాయకుడు వచ్చాడు. పెద్ద మర్రి చెట్టు. ఇక్కడ చెరువు కూడా ఉందండి. చెరువు కూడా ఉంది చూడండి. ఇది బోరుభద్ర గ్రామం. ఇక్కడ ఈ పెద్ద మర్రి చెట్టుకి వినాయక రూపం వచ్చింది. ఈ గుడి గురించి చెప్పండి. ఈ గుడి వినాయకుడు ఎలా వెలిసారు? చెట్టుకేనా? ఎప్పుడు ఎలా? కొంచెం చెప్పండి. ఎప్పుడు ఎలాగా వెలిసారు? ఎలాగంటే ఏం చెప్తాం, 20 సంవత్సరాలు అయింది. ఏం గుర్తుంటది మాకు. చెట్లోనే పుట్టి 20 సంవత్సరాలు అయిందా? అందరూ రోడ్డు మీద వెళ్తుంటే రాత్రి 8 గంటలకి చెరువుకి వచ్చారనమాట కుర్రోలు. వస్తే అలాగా స్నానం చేసుకుని ఇలా వెళ్ళిపోతుంటే ఒకసారి చూశారు. చూసేసరికి కళ్ళు జిగ్గుమన్నదంట వాళ్ళకి. ఏంటి జిగ్గుమంది అనేసి లైట్ వేసి చూస్తే చిన్నగా ప్రతిరూపం కనిపించింది. అది ఎంపడంతా మా జీఆర్ స్వామికి వాళ్ళకి తెచ్చేసి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. చేసిన తర్వాత ఆ అబ్బాయికి జాబ్ అయిపోయింది. అంటే చూసిన అబ్బాయికా? జాబ్లో ఉన్నాడు, ఆర్మీ. అయితే చాలా ఏది మొక్కుంటే అది అవుతుందా? చాలా పవర్ఫుల్ వినాయకుడు. చెట్టులోనేమో పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టులోనేమో చూడండి అందరూ ఈ వినాయకుడు, ఈ మర్రి చెట్టు.